హనుమంతుడు కూడా మనకు రాముణ్ణి తన యొక్క హృదయమునందు నిత్య నివాసమే ఉన్నాడని చెప్పి హనుమత్ విజయోత్సవం రోజు శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవి పరివార దర్బార్లో అంతా కూడా చూపిస్తాడు తన చీల్చి. అలా వామాంకంలో హృదయస్థానంలో రామాని యొక్క ధ్యానం చేస్తూ నిత్యమే ఉంటాను, ఇంతకంటే నాకు ఇంకొక భాగ్యం లేదు, నిరంతరం నేను నామస్మరణ నాకు అనేక రకాలైన బలం అని చెప్పన్నాడు. అట్లా హనుమంతుడి యొక్క స్వరూపాన్ని చూస్తే మీరు చిన్నపిల్లలకి తాయెత్తులు కట్టడం కానీ, చిన్నపిల్లలకి యంత్రాలుగా పెట్టడం కానీ, అలాగే కొంత శత్రు భయాదులు కానీ, అలానే భూతగ్రహాది పిశాచాది బాధలు కానీ, చైల్డ్ ఇమ్యూరిటీస్ ప్రాబ్లమ్స్లో కానీ ఈ హనుమంతుని ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. అలాగే వాక్పటుష్టం, ఇందాక మనం చెప్పిన శ్లోకం ఏదైతే ఉందో బుద్ధిమంతం యశోధర్యం, బుద్ధిమంతుడు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఏ విధంగా చేస్తే కార్య సాధన లక్షణాన్ని మనం పొందుతామో అది హనుమంతుడి గుణం. తర్వాత యశోధైర్యం, దశ దిశలా వ్యాపించినటువంటిది హనుమంతుడి యొక్క. ఎవరైనా జై హనుమాన్ 10 సార్లు అంటూ ఉంటారు, లేతే శ్రీరాముని తలుచుకోవటం, హనుమంతుని తలుచుకోవడం చూస్తుంటాం. హనుమంతుడు ఏదైనా బాధ వస్తే ఎప్పుడే హనుమాన్ హనుమాన్ తలుచుకుంటూ ఉంటారు.